నా లైఫ్ లో నేను కరివేపాకు ఇంత ప్రేమిస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత డిసైడ్ అయ్యేది దొరకదే అసలు. తెచ్చుకోవడం కానీ ఏమైనా చెప్పండి, మన కరివేపాకే ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు మై ఫ్రెండ్. అది ఎంత బుజ్జిగా కరివేపాకు తీసుకోండి, ఇంతకంటే హ్యాపీనెస్ ఏముంది లైఫ్లో. సో నా ఫ్రెండ్ నన్ను కరివేపాకుతో గ్రాంట్ చేసింది అనమాట. నీకెంత కరివేపాకు కావాలంటే అంత కరివేపాకు తీసుకోవాలి. సో డబ్బులు ఇచ్చినా ఎవరికి కావాలండి, కరివేపాకు కావాలి. ఇక్కడ కరివేపాకు ఈజ్ ఎన్ ఎమోషన్. ప్రతి వంటలో కరివేపాకు లేనిదే ఆ వంట రుచి బాగోదు. స్పెషలీ వెన్ యు ఆర్ మ్యారీడ్ టు అ మల్లు, డెఫినెట్ గా ప్రతి దాంట్లో కొంచెం కరివేపాకు ఓం నమ శివాయ అని వేస్తాను నేను. ఇది వచ్చేసి మల్లెపూల చెట్టు అంట. అండ్ ఇదేదో చెప్పింది, పేరు మర్చిపోయాను. ఇవి కూడా మల్లె మొగ్గలు, మన ఇంట్లో కూడా ఉన్నాయి కదా మల్లె మొగ్గలు. ఈ సీజన్ లోనే బాగా పూస్తున్నాయి. అండ్ ఇదేం చెట్టో నాకు తెలియదు కానీ ఎంత హాయిగా ఉందో, బ్యూటిఫుల్. అండ్ ఇక్కడ తమలపాకు చెట్టు అంట, అంత బుజ్జిగా ఉంది. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయన్నమాట హైదరాబాద్లో తమలపాకులు. కలకత్తా తమల అంటారు కదా, సో కలకత్తా నుంచి తెప్పించుకున్న తమలపాకులు. ఇవి ఏమిటో నాకు తెలియదు, ఇవి వీటి బ్రీడ్ ఏంటో తెలియదు, బట్ తమలపాకులు. అండ్ దీని పేరు ఏదో చెప్పింది, నాకు కూడా తెలియదు. సో నా జుట్టు కూడా ఇంకా ఎండలేదు, బట్ టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి ఫాస్ట్గా రెడీ అయ్యి వచ్చేసాను నేను. యా, అంటే కరివేపాకు ఇక్కడ ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అశ్విని, కరివేపాకే కదా అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ కరివేపాకు దొరకదు సరిగ్గా, మేము ఉండే ప్లేస్లో అస్సలు దొరకదు. అండ్ పటేల్ బ్రదర్స్లో వచ్చేసి కరివేపాకు చిన్ని ఆకులు, అంటే పాపం అవి లేతగా ఉండేవి, వాటిని కోసి పట్టుకొస్తారు. అండ్ వాటిని కోసి పట్టుకొచ్చినప్పుడు అవి ఆ వేసిన వాసన రావు, ఏమీ ఉండవు అన్నమాట. కరివేపాకు అంత గొప్పగా కూడా ఉండదు. అండ్ చాలా రోజుల తర్వాత నేను ఇండియన్ డ్రెస్ వేసుకున్నాను, చుడిగా వేసుకున్నాను. యా, ఐ థింక్ ఐఎమ్ లుకింగ్ గుడ్. సో టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉందో కూడా చూపిస్తా. ఓకే, కార్ ఏం చేయాలి, కార్ తోయాలా? కార్ స్టార్ట్ అవ్వకపోతే ఇండియాలో నేను ఒకసారి మా ఆయనతో కార్ తోయించాను. ఇప్పుడు ఒక పాట పాడతాను, ఇప్పుడు భజన పాడతావు అక్కడ. నేను పాడాలి, నువ్వు భజన పాడతావా అక్కడ చెప్పు. ఓకే, సో ఇప్పుడు తను భజన పాడితే నేను పక్కా రికార్డ్ చేస్తాను, ఎవరికి తెలియకుండా. అంటే భజన్ లో ఫోన్ తీసి రికార్డ్ చేస్తే వేసి పడేస్తారు అక్కడ. బట్ ఇవాళ అంటే ఈ వ్లాగ్ లో మేము కొంచెం బుద్ధిమంతుల్లాగా, గుడ్ గర్ల్స్ లాగా సైలెంట్ గా ఉండబోతున్నాము. బట్ ఫ్యూచర్ లో ఎక్కడికైనా మా క్రేజీనెస్ చూసే వ్లాగ్స్ ఏమైనా దొరికితే పక్కా అవి బాగా ఎంజాయ్ చేస్తారు, దీనికంటే బాగా ఎంజాయ్ చేస్తారు. బట్
ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంది. సో మీరు కూడా ఎప్పుడైనా సరే పుట్టపర్తి వెళ్ళారా? షిరిడి అయితే ప్రతి ఒక్కరు వెళ్ళే ఉంటారు డెఫినెట్ గా. సో పుట్టపర్తి వెళ్ళినప్పుడు మీ ఎక్స్పీరియన్స్. నా ఎక్స్పీరియన్స్ చాలా స్పిరిచువల్ అండ్ పుట్టపర్తి వెళ్ళినప్పుడు చాలా హార్డ్ టైమ్స్ వెళ్ళాం. అంటే ఈవెంట్ గురించి వెళ్ళాం మేము. వెళ్ళినప్పుడు ఆ ప్రోగ్రామ్ మమ్మల్ని ఎవరైతే ఈవెంట్ కి ఆర్గనైజ్ చేశారో అతను డబ్బులు ఇవ్వకుండా మాకు టికెట్స్ బుక్ చేయకుండా పుట్టపర్తిలో వదిలేసి వెళ్ళిపోయాడు. సో నేను మా మమ్మీ ఉన్నాం అనమాట. సో మా దగ్గర సడన్ గా టైంలో డబ్బులు లేవు, ఏం చేయాలో తెలీదు. మాకు ఫ్లైట్ లేదు, నెక్స్ట్ డే మార్నింగ్ షూటింగ్ నాకు లైవ్. సో ఆ నైట్ మా డాడీ బయలుదేరారు, ముందు రోజు నైట్ పుట్టపర్తికి మా డాడీ బయలుదేరారు. సో అప్పుడు బాబా గారికి మేము దండం పెట్టుకున్నాం అనమాట. అంటే ప్లీజ్ హెల్ప్ అస్ డూ సంథింగ్, ఇట్లా బ్లాక్ అయిపోయామంటే అప్పటికప్పుడు మా డాడీ ఆ రోజు నైట్ బయలుదేరడం. మా డాడీ ఏం చేశారంటే నాకు మమ్మీకి టికెట్స్ బుక్ చేశారు. సో టికెట్స్ బుక్ చేసి డాడీ బయలుదేరి ఇక్కడికి వచ్చి టికెట్స్ ఇచ్చి మా డాడీ దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత నేను మమ్మీ వెంటనే బయలుదేరిపోయాం. సో నెక్స్ట్ డే మార్నింగ్ పుట్టపర్తి నుంచి డైరెక్ట్ గా ఆఫీస్కి వెళ్ళి లైవ్ చేసి ఆ తర్వాత ఇంటికి వెళ్ళాం అనమాట. బతికిపోయాను ఆ రోజు లిటరలీ. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంకా చాలా స్పిరిచువల్ థింగ్స్ ఉన్నాయి మనకి. అన్ని చెప్తే ఒక రోజే జనాలు మరి భక్తి ఎక్కువైపోయింది అనుకుంటారు కాబట్టి చెప్పాను నేను, మళ్ళీ చెప్తా. బట్ ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నా, కొంచెం కామ్ గా ఉందా అని ప్రయత్నిస్తున్నా. బాయ్.
సో నాకు భజన్స్కి రావడం ఇష్టం. సో అందుకే నేను పని కట్టుకొని మరీ వచ్చాను భజన్స్కి. ఇన్ఫ్యాక్ట్ బాబా గారి నన్ను పిలిపించారని నేను కోరుకుంటున్నాను, అనుకుంటున్నాను కూడా. యా, ఫైనలీ భజన్ అయిపోయింది. చాలా రోజుల తర్వాత గంట సేపు కూర్చొని భజన చేస్తాను. ఎలా అనిపిస్తుంది? ఎవ్రీ వారం వస్తావు కదా, టెల్ మీ యువర్ ఒపీనియన్ అండ్ రియాక్షన్స్ ప్లీజ్. పీస్ఫుల్ గా ఉంటుంది, మండేకి మెంటలీ ప్రిపేర్ కూడా అయిపోతాం. సో యూజువలీ భజన్స్ వచ్చేసి సండేస్ ఇక్కడ చేస్తారంట. సో సండేస్ ఒక 5:30 to 6:30 కరెక్ట్ గా షార్ప్ గా టైం బట్టి స్టార్ట్ చేయడం, టైం బట్టి ఆపేయడం జరుగుతుంది. సో ఇలా సండేస్ భజన చేస్తే తను చెప్పినట్టుగా మండేస్ కి యు ఆర్ ఆల్ వెల్ ప్రిపేర్డ్. నేను నా జుట్టు వెనకాల అయినా సూర్యుడు మొహం మీద కొడుతున్నాడు. సో అక్కడ హిందూ టెంపుల్లో పుట్టపర్తి బాబా గారి భజన అయిపోయింది, ప్రసాదం తీసుకున్నా అయిపోయింది. ఇప్పుడు పక్కనే ఉంది బాబా గారి టెంపుల్. సో బాబా గారి టెంపుల్కి తను తీసుకొచ్చింది నన్ను. సో ఇవాళ పుణ్యం సగం పాపదే అనమాట. ఎందుకంటే నాకు నిజంగా నేను ఎప్పుడు రాలేదు, జాక్స్ మూవ్ అయిన తర్వాత నేను టెంపుల్స్కి కూడా ఎప్పుడు రాలేదు. బట్ దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం. ఐఎమ్ లైక్ చాలా బాగా అనిపిస్తుంది, ఫీలింగ్ సో బ్లెస్ఫుల్ యాక్చువల్లీ. సో ఇప్పుడు ఎందుకు రికార్డ్ చేయమని దానికి ఫోన్ ఇచ్చానంటే, అరటి చెట్లు మా కమ్యూనిటీలో ఇదివరకు బాగా ఎక్కువగా ఉండేవి. కాకపోతే వీళ్ళకి బాగా స్టైల్ గా వచ్చి వాటిని ఏదో హైబ్రిడ్ ఏమంటారు అవి తీసుకొచ్చి చేసేస్తారు అనమాట. బట్ ఏదైనా చెప్పండి, ఈ అటాకు మన ఇండియన్ ఫీల్ ఎక్కడికి వెళ్ళినా సరే వీటితో ఇండియన్ అవి. యా, ఫైనలీ ఇంటికి వచ్చాము. సో మా ఫ్రెండ్ వాళ్ళు ఇప్పుడు టీ పెడుతుంది తను నా గురించి. గుడ్ గర్ల్. నేను రోజు మా ఆయనకి టీ పెడతాను, ఇవాళ నా గురించి ఎవరైనా టీ పెడుతున్నారు. అది సో స్పెషల్. యా, సో యాక్చువల్లీ జోక్స్ అపార్ట్ కానీ ఐ ఫెల్ట్ సో నైస్ అండ్ చాలా పీస్ఫుల్ గా అనిపించింది. మేము హారతి సాయిబాబా గుడిలో వెళ్ళినప్పుడు వాళ్ళు మాకు హారతి ఇవ్వటానికి మా ఇద్దరికి చేతికి ఇచ్చారనమాట. ఒక 5 నిమిషాలు నేను, ఒక 5 నిమిషాలు తను పట్టుకుంది. అంటే ఇదేమి పెద్ద గొప్ప కాదు కానీ బాబా గారికి అంటే ఇఫ్ యు ఆర్ ఎ డివోటీ యూ విల్ ఫీల్ దట్ ఓకే ఇట్స్ ఎ బాబా బ్లెస్సింగ్ ఫర్ అస్ అనిపిస్తుంది, సంథింగ్ లైక్ దట్. యా, సో మేబీ నేను ఇక్కడే వీడియో వ్లాగ్ ఎండ్ చేస్తానేమో తెలీదు. టీ తాగిన తర్వాత మా పరిస్థితి ఏం తెలియదు. ఒకవేళ కుదిరితే బయటికి వెళ్తాము, అక్కడ ఏదైనా మెక్కుతాము, లేదు అంటే ఇంటికి వెళ్ళిపోతా. ఈ వ్లాగ్ ఇక్కడికి ఖతం చేస్తా. ఓకే, మీకు గనక ఒకవేళ ఈ వీడియో నచ్చితే గో విజిట్ యువర్ ఫ్రెండ్, సే హాయ్, గివ్ అ హగ్, గో టు టెంపుల్ ఆర్ వాట్ ఎవర్ ద ప్లేస్, లైక్ మీ మనసుకి ఏది నచ్చుతుందో ఆ ప్లేస్కి వెళ్ళండి, హాయిగా ఎంజాయ్ చేయండి, స్పెండ్ సమ్ టైమ్ విత్ పీపుల్ హూమ్ యు లవ్. ఓకే, జస్ట్ గివ్ లవ్, యుల్ గెట్ ఇట్ బ్యాక్. I love you all. Bye. నువ్వు కూడా బాయ్ చెప్పు. Oh, bye. Okay, you love them? Yeah. Sure. You love me? ఇది ఫోర్సిబుల్ ప్రేమ అన్నమాట. ఓకే, నో వరీస్. ఇంకో టీవీ పెడుతుంది. సో ఇవాళ నా వ్లాగ్ లో కొంచెం నేను ఇండియన్ ని సపోర్ట్ చేయడానికి మళ్ళీ చేస్తున్నాను. సో పిజ్జా పాయింట్ కి వచ్చాము మేమిద్దరం కూడా. సో ఇక్కడ ఈ పిజ్జా పాయింట్ ఓన్ చేసేది మన ఇండియన్స్ అనమాట. చాలా ట్రెండింగ్ లో ఉంది జాక్స్ లో. అండ్ ఈ లొకేషన్ పేరేంటండి? లొకేషన్ ఏరియా పేరు ఓకే, గేట్ పార్క్ వేలో ఉంది ఇది పిజ్జా పాయింట్. సో మన ఇండియన్స్ చేస్తున్నారు, తప్పకుండా రండి, వచ్చి వీళ్ళని సపోర్ట్ చేయండి. అండ్ ఐమ్ గోనా టాక్ టు హిమ్, ఓనర్ తో మాట్లాడబోతున్నాను. సో హాయ్ అండి, మీ పేరు? రాజ్ తుమ్మల. వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అండి, భలే సక్సెస్ఫుల్ గా నడుస్తుంది మీ రెస్టారెంట్, ఐ మీన్ లైక్ పిజ్జా పాయింట్. సో ఏంటి అసలు మీ ఇన్స్పిరేషన్ ఏంటి పిజ్జా చేయడానికి? For me, it's not money. I am passionate about food. We want to provide something like people get excited about.
we are here to bring more products. And this is my wife, Mamta. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఎప్పుడు పరిచయం చేస్తారు. సో మమత గారు, యూ హ్యావ్ వెరీ నైస్ స్మైలింగ్ ఫేస్ అండి. రాగానే ఇట్లా చక్కగా నవ్వుతూ పలకరించారు. లెట్ మీ బి వెరీ వెరీ క్లియర్, దిస్ ఈజ్ నాట్ పెయిడ్ ప్రమోషన్. మేము ఏదో ఊరికే వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండియన్స్ అని తెలిసింది. సో ఖచ్చితంగా మన ఇండియన్స్ ఎక్కడున్నా కూడా నేను వెళ్ళి ఫ్రీగా నాకు తెలుసు, నాకు తోచినంత నేను వాళ్ళ గురించి చెప్తాను. అండ్ చాలా మంది మన ఇండియన్స్ ఇక్కడ జాక్స్ లో ఉన్న వాళ్ళు కూడా ఇండియన్ టైప్ ఆఫ్ పిజ్జా తినడానికి అల్లాడిపోతుంటారు రుచిగా కావాలని చెప్పి. సో ఖచ్చితంగా ఈ పిజ్జా పాయింట్ కి రండి. అడ్రస్ ఆవిడ చెప్తారు. పిజ్జా పాయింట్ అక్రాస్ ఐకియా జాక్సన్. థ్యాంక్ యూ. వచ్చినప్పుడు నా పేరు చెప్పండి, షీ ఫీల్ గుడ్. ఓకే అండి, నైస్ మీటింగ్ యు. బై బై. పిజ్జా వచ్చిన తర్వాత కలుద్దాం. బై.